నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. ఏపీలో మరికొన్ని రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలకు మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్ అనే కనిపిస్తుంటాయి. అందులో ఒకటే పిఠాపురం. ప్రధానంగా ఇక్కడ జనసేనని ఇక్కడ స్వయంగా పోటీ చేస్తుండడం ఒక విశేషం. అయితే గతంలో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నుంచి బరిలో ఉన్నారో వంగా గీత, గతంలో వీరిద్దరూ కలిసి ప్రజారాజ్యం పార్టీలో పనిచేయడం మరో విశేషం. సో ఈ నేపథ్యంలో ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎవరు గెలవచ్చు, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మరి ప్రజలు ఏమనుకున్నారో తెలుసుకుందాం రండి. అన్న, ఈసారి గతంలో మనం చూసామో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారని చెప్పి ఒకవైపు వైసీపీ వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వస్తున్నారు. ఈసారి ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఎలా ఉంటుంది వంగా గీత గారు, ఈయన ఇద్దరికి ఎవరికి పోటీ? అలా పవన్ కళ్యాణ్ గారు ఎవరినో ఒక ఆవిడని పంపించారండి. ఆవిడ పేరుది వెళ్దా ఊరిది వెళ్దా ఆవిడ మాకు అయినా సరే కానీ 30,000 ఓట్ల దాకా వచ్చాయండి. మరి అలాంటిప్పుడు ఈయనకి రాలేకండి 1,00,000 వచ్చి సరిపోతుంది కదండి. ఎక్కువ అక్కర్లేదు, 1,00,000 ఓట్లు పడితే సరిపోద్ది. ఒకవేళ మెజార్టీలు తర్వాత చూసుకుందాం. 1,00,000 ఓట్లు పడ్డాయనుకోండి ఖచ్చితంగా వెళ్తాడు కదా. 30,000 వచ్చినప్పుడు ఎవడో వచ్చినప్పుడు మేము వచ్చాం కదా. ఇప్పుడు జనసేనలో వాళ్ళే కాకుండా అప్పుడు జనసేన వాళ్ళు ఒక్కడే వేసారండి ఓట్లు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొంతమంది వచ్చాం, తెలుగుదేశం వాళ్ళు కొంతమంది వస్తున్నారు. మరి ఇంకెవరికి ఏంటండి? సో అందరు కలిసికట్టుగా ఖచ్చితంగా పనిచేస్తారంటారా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం? చేస్తారండి. చేస్తారేంటండి, అయిపోయినట్టే అండి లెక్క అయితే మా లెక్కలోనే. ఒకవేళ మళ్ళీ వెనకాల బూత్లోకి వెళ్ళాక ఎవరైనా మారిపోతే వెళ్ళగారండి, ఖచ్చితంగా అయిపోయినట్టు. ఎలక్షన్ జరగకముందే పవన్ కళ్యాణ్ విజయం గ్యారంటీ అంటారు. గ్యారంటీ అండి. మరి ఇంకా ఇంత ఊపిలో అవ్వకపోతే ఇంక చూడక్కర్లేదు, ఇంక మళ్ళీ అతను రావక్కర్లేదండి, మేము కూడా వెళ్ళక్కర్లేదండి. ఒకవేళ అతను రాకపోయినా సరిగా రాకపోయాడు అనుకోండి, పిఠాపురం దురదృష్టవంతులండి. అతను రావడం వల్ల గొప్పగా ఉంటుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉందండి, కుప్పంలో ఎంచుకున్నారు. జగన్ గారు ఉంది, అక్కడ ఎంచుకున్నారు. మరి మనిషి దిక్కుని ఎంచుకున్నది ఇతను ఎంచుకున్నదే వదిలేసుకుంటాడు ఏంటండి. అందుకు పని చేస్తారండి, చేయకపోవడం. అయినా నా సొంత రూపాయలతో నేను చేస్తాను డెవలప్ అంటున్నాడు అతను. మరి ఇంకా అలాంటిప్పుడు ఇచ్చారంటే అండి. అదే అలా వాడ టేపు చేప పట్టి వాళ్ళకి వాళ్ళకి అందరికీ బాగా చూసారంటే అండి. చేస్తారండి, అది చేయకపోవడం ఉండదండి. మాట ఇచ్చాడండి, చేస్తారు. ఇప్పుడు ఎవరు ఎందుకండి పెట్టిన దాన్ని తీసిపోయినా ఎవరు ఒప్పుకోరు కదండి. ఇప్పుడు వీళ్ళంటే ఉన్నవాళ్ళు ఏముందని దొరబాబు గారు వచ్చారంటే అతను ఈ దారిని మళ్ళీ వస్తానో పోతానో అనేసి శుభ్రంగా చంద్రశేఖర్ రెడ్డికి అమ్మేసాడండి. అతను పిఠాపు నియోజకవర్గం అంతా చంద్రశేఖర్ రెడ్డికి అమ్మేసాడు. అమ్మేస్తే శుభ్రం చేసి ఇచ్చారు. ఎందుకు ఊళ్ళో పనిలే నాకు 10 ఇస్తే చేసి పని ఎంత చేసిపో అంటున్నాను. ఆ టైప్లో చేసారండి పనులు. అది ఉందండి. అని మనం అనక్కర్లేదండి అవన్నీ. Please like and subscribe Eagle Andhra.